విశాఖపట్నం చాలా పేర్లతో పిలువబడుతుంది. ఒకరు విశాఖపట్నం అన్నారు, కొంతమంది వాల్టేర్ అన్నారు. ఫస్ట్ విశాఖపట్నం ఉన్నది పేరు అన్నతో వచ్చింది ఒక ఇన్స్క్రిప్షన్ ఉన్నాం. ఆ ఇన్స్క్రిప్షన్ లో విశాఖపట్నం అనేది, విశాఖపట్నం అనేది ఇంకెక్కడ లేదు. యాక్చువల్గా ఈ రోజు మన విశాఖపట్నం అన్నది ఎలా రాస్తున్నామో అదే విధంగా ఇన్స్క్రిప్షన్ లో విశాఖపట్నం అంటారు. విశాఖ మదీనా వాళ్ళ పేరు వచ్చింది. విశాఖపట్నం అనేది వైజాగ్పట్నంగా మారింది అన్నారు. హాయ్ గైస్, నేను మీ పెరుగు ప్యాకెట్. చాలా సంవత్సరాల తర్వాత అనుకుంటా మన అమెజాన్ ప్రైమ్ లో ఒక వెబ్ సిరీస్ వస్తుంది. దాని పేరు విశాఖపట్నం. ఇంట్రెస్టింగ్ నేమ్ కదా. మన విశాఖపట్నం ఒకప్పుడు విశాఖపట్నం అనే పేరుతో పిలువబడేది. అయితే ఈ వెబ్ సిరీస్ లో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే డైరెక్టర్, రైటర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఈ ముగ్గురు కూడా మన విశాఖపట్నానికి చెందిన వాళ్ళే. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ చూసినప్పుడు. ఎందుకంటే ఇందులో ఐశ్వర్య రాజేష్ గారు, సముద్రకని గారు, అదే విధంగా సునీల్ గారు మరియు రాజీవ్ కనకాల గారు ఇలా చాలా ప్రముఖులు ఇందులో నటించడం అనేది జరిగింది. అండ్ ట్రైలర్ కూడా చాలా ప్రామిసింగ్ గా ఉందన్నమాట. సుమారు 1990 సంవత్సరంలో జరిగిన కథ అన్నమాట. ఇది పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో తీశారు. విశాఖపట్నంలో కొన్ని వింటేజ్ ప్లేసెస్ ని టచ్ చేయడం జరిగింది ఈ సిరీస్ లో. ఐఎమ్ షూర్ పీపుల్ హూ లవ్ వైజాగ్ ఖచ్చితంగా ఈ సిరీస్ ఎంజాయ్ చేస్తారు. అయితే ఒక కుర్చీకున్న పవర్ కోసం జరిగే పోరాటమే ఈ స్టోరీ యొక్క బ్యాక్ డ్రాప్ అని రైటర్ గారు చెప్పడం ద్వారా తెలిసింది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండిపోతుంది ఈ సిరీస్. మనం ఖచ్చితంగా వైజాగ్ టాలెంట్ ని ప్రమోట్ చేయాలి, సపోర్ట్ చేయాలి. విశాఖపట్నం జూలై 2వ తారీఖు అంటే గురువారం రిలీజ్ అవుతుంది. ఇలాంటి టాలెంట్స్ మరెన్నో రావాలని చెప్పి వైజాగ్ వరల్డ్ వైడ్ గా రికగ్నైజ్ అవ్వాలని కోరుకుంటూ విషింగ్ ఆల్ ద బెస్ట్ టు విశాఖపట్నం టీమ్. అనుకుంటున్నాం నాయుడు కుర్చీ కోసం. జయ జయ కారిణి జై జగదేక మార్గదర్శిని.